అందరికీ నమస్తే. తాజ్‌మహల్ ఒక పాలరాతి సౌధం. అప్పుడు షాజహాన్ తన ప్రియాతిప్రియమైన భార్య కోసం, ముంతాజ్ కోసం ఆ భవనం లేకపోతే ఆ నిర్మాణం నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నిర్మాణం 1632 సంవత్సరంలో మొదలై 1653 సంవత్సరం వరకు కడుతూనే ఉన్నారు. దీని నిర్మాణంలో వేల మంది నిపుణులు, శిల్పులు చాలామంది పనిచేసిండ్రు. ఇక మనకి ఇప్పటిదాకా తెలుసు, దేశంలో ఎక్కడ ఏ కట్టడాలు కట్టినా మన తెలంగాణ నుంచి కూలీలు పోయి రాళ్ళు మోసి కట్టేవాళ్ళని. తాజ్‌మహల్‌లో కూడా రాళ్ళు మోసిన వాళ్ళు మా వెనుకబడిన పాలమూరు జిల్లా వాళ్ళు, పక్కన ఉన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన కొందరు కూలీలన్న సంగతి కూడా మనకు తెలుసు. కేవలం రాళ్ళు మోయడమే కాదు, వాళ్ళు చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక అద్భుతమైన పని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని ప్రముఖ జియోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి పలు దఫాలుగా వచ్చి అసలు తాజ్‌మహల్ ఎట్లా కట్టిండ్రు, ఈ నిర్మాణం ఇప్పటికీ ఎందుకు చెక్కు చెదరలేదు అని వాళ్ళంతా దాని మీద అధ్యయనం చేసిరంట. ఆ అధ్యయనం చేస్తే ఇది కేవలం పైకి కనిపించే పాలరాతి నిర్మాణమే కాదు, దీనిలో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు ఇవి పొందిగ్గా వదినాయని వాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. అయితే దీనిలో ఆ స్ఫటికాలు ఉన్నాయి చూడండి, ఆ స్ఫటికాలు, పచ్చలన్నీ మన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి, తర్వాత దేవరకొండ ప్రాంతం నుంచి తీసుకుపోయిన స్ఫటికాలంట. స్ఫటికాలంటే ఏవో కాదు, మన ఏరియాలో దొరికే పలుగురు రాళ్ళు. పలుగురు రాళ్ళే కొంచెం ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తాయి, అంటే ఒక గ్లాస్గా కనిపిస్తాయి. మన దగ్గర కనిపించే గుళికలు ఉంటాయి, ఆ గుళికలను కనుక కరెక్ట్గా షేప్ కట్ చేస్తే అవతలికి ఇవతలికి కనిపిస్తుంటుంది ఒక అద్దంలాగా. సేమ్ అట్లాంటి స్ఫటికాలు అవసరమైతే ఆ స్ఫటికాలు ఎక్కడ నాణ్యత ఉంటుందని అప్పుడు ఆ రాజులు చూస్తే అవి మన మహబూబ్‌నగర్ జిల్లాల, తర్వాత నల్గొండ ప్రాంతంలో దేవరకొండ ఏరియాలు ఉంటాయని వాళ్ళు గుర్తించారట. ఆ పాలరాతి పైన వివిధ ఆకృతులతో కూడిన నగిశీలు కనిపిస్తాయి మనకు. ఆ నగిశీలలోనే రంగురాళ్లను అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించినాక పాలరాయిని కట్ చేసి ఆ భాగంలో పొదిగిరంట. దీంతో ఆ డిజైన్ రాయిలో మనకు బయటికి కనిపించేది ఆ డిజైన్లో భాగం అనిపిస్తుంది, కానీ అది భాగం కాదు. అవే మన పాలరాతి రాళ్ళు, అవే మన స్ఫటికలు. మన తెలంగాణలో మన ప్రాంతం నుంచి చిరస్థాయిగా అక్కడ కొన్ని రాళ్ళు నిలిచిపోయినాయి. ఇంకొన్ని రాళ్ళు పియోట్రో ద్వారా పద్ధతిలో పాలరాతి మీద ప్రతి జిగురుతో అతికించి దాన్ని చాలా డిజైన్గా చిత్రీకరించారు. కానీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకు పలు రాళ్ళు కనిపిస్తాయి. అలాంటి రాళ్ళలో కొన్ని క్రిస్టల్, అంటే పారదర్శకంగా ఇంతకుముందు చెప్పినట్లు అద్దంలా కనిపించే లక్షణాలు ఉన్నాయి కావాలంట. ఆ స్ఫటికంలో భాగమే ఆ నగిశీల్లో అవి వినియోగించిండ్రు. అందుకే మన రాళ్ళనే ఆ అందమైన ఆ నగిశీలు రూపొందించడంలో మన పాలమూరు రాళ్ళు, తర్వాత మన దేవరకొండ రాళ్ళను వాడిరంట. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు ఇట్లా అన్నీ ఈ నగిశీలకు వాడాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఏవి ఎక్కడ నాణ్యంగా దొరుకుతాయి అనేది పరిశీలించి ఆ దేశాలలో గాలించి మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో వాడినంట. అలా వాడే విలువైన రాళ్ళ జాబితాలో మన పలుగురాళ్ళు, అవే వాళ్ళు క్రిస్టల్ క్వార్ట్జ్ అని పిలుస్తారు. వాటిని ఏ ప్రాంతానికి ప్రసిద్ధిగాంచే గాలిస్తే గోల్కొండ మైన్ అనే ప్రాంతంలో బాగుంటాయని తెలిసిందట. గోల్కొండ మైన్ అంటే కృష్ణానది తీరాన్ని ఆసరాగా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించినాయి. ఈ వజ్రాలతో పాటు ఈ క్రిస్టల్ క్వార్ట్జ్ కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్రిస్టల్ క్వార్ట్జ్ ఎక్కడ దొరుకుతాయంటే అవి మన మహబూబ్‌నగర్‌లో దొరుకుతాయి. దీంతోపాటు ఆ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్ళను తెప్పించి ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఇన్ని సంవత్సరాల్లో 1632 కడితే ఆ విషయాలు ఇప్పుడు ఈ పరిశోధనలో బయటపడ్డాయి. చెక్కిలం వేణుగోపాలరావు జిఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏం చెప్తున్నారంటే, నాణ్యత ఆధారంగానే మన ప్రాంతంలో ఉన్న ఈ క్రిస్టల్ వాటిని తీసుకున్నారు. తాజ్‌మహల్ రాళ్ళలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్‌నగర్ పరిసరాలే. మేలిమి రాళ్ళను సేకరించిన షాజహాన్ ఈ రాళ్ళ విషయంలో నాణ్యమైనవి గుర్తించారు. అప్పటి వర్తకంలో, అంటే అప్పటి కాలంలో కీలకంగా ఉన్న ఈ ప్రాంతాల నుంచే సేకరించినందుకు అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు తాజ్‌మహల్‌లో ఆ పాలరాతి మీద ఉండే ఆ డిజైన్స్ ఉంటాయి, ఆకృతులు ఉంటాయి కొన్ని. ఆ డిజైన్స్లో ఉన్న ఆ క్రిస్టల్గా కనిపిస్తున్న ఆ స్ఫటికాలంతా కూడా మన దగ్గర నుంచే పోయినాయని చరిత్రకారులు కూడా ధృవీకరించారు. దీంతో తాజ్‌మహల్ అందంలో మన తెలంగాణ పలుగురాళ్ళు కూడా అక్కడ పొదిగిండ్రు అనే విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి మన కూలీలు
వాళ్ళు కేవలం రాళ్ళు మోసిన కూలీలు కాదు, మన చరిత్రను మోసిన కూలీలు. ఆ తాజ్‌మహల్‌లో రాళ్ళు మోసిన కూలీలు ఎవరు బతికి లేరు. వాళ్ళెవరో తెలవకపోవచ్చు. వాళ్ళ చెమట ఖర్చు, ఆ చెమట కష్టం మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న పలుగురాళ్ళ అందాలన్నీ తాజ్‌మహల్‌కి మాత్రం అంటింపజేసిండ్రు. వాళ్ళు నిజంగా మన తెలంగాణ చరిత్రను తాజ్‌మహల్ మీద పెట్టిండ్రు. అక్కడికొచ్చే ప్రపంచ దేశాల నుంచి తాజ్‌మహల్ చూసే వాళ్ళందరికీ అక్కడ ఇప్పటిదాకా మన మామ్నార్ నుంచి మన దేవరకొండ రాళ్ళను, పలుగురాళ్ళను అందంగా తీర్చిదిద్ది దాన్నక్కడ అతికించిరన్న విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలవదు. కానీ ఇప్పటి నుంచి తాజ్‌మహల్ ఎవరైనా చూడనీకి పోతే ఖచ్చితంగా మన తెలంగాణకు సంబంధించిన ఆ స్ఫటికాలు, ఆ పలుగురాళ్ళతో తయారు చేసిన ఆ స్ఫటికాలను ఖచ్చితంగా పరిశీలించండి. తాజ్‌మహల్‌లో మన పాలమూరు, మన దేవరకొండ ప్రాంతం నుంచి తీసుకెళ్ళిన రాళ్ళు, మన కూలీలు అక్కడ అతికించడం అనేది చాలా గొప్ప హిస్టరీగా, గొప్ప చరిత్రగా మాత్రం నిలిచింది. ఇప్పుడు తాజ్‌మహల్‌లో మన అందాలు గూడా అందరిని కనువిందు చేయడం, ఆ అందాలు మనవి కావడం మనకు గూడా ఎంతో గర్వకారణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.